ఇట్లా కట్టకూడదు అనమాట. అలా అని ఇలా మిడిల్ నుంచి కూడా కట్టకూడదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఒక చిన్న అకేషన్ ఉందని చెప్పేసి నేను శారీ ప్లీటింగ్ చేసుకుందాము అనేసి నేను చేస్తామని అనుకున్నాను. సో అలాగే వీడియో కూడా తీస్తే న్యూగా అదే శారీ కట్టుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశానండి. సో మీకు కనుక నచ్చినట్లయితే, మీకు ఇది హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శారీని ఫస్ట్ మనం కట్టుకునేటప్పుడు అలా సైడ్కి కంప్లీట్గా సైడ్ నుంచి కట్టకూడదు అనమాట. అలానే మిడిల్ నుంచి కూడా కట్టకూడదు. అలా కట్టామంటే కనుక మన కాళ్ళకు తట్టుకునేస్తుంది, కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం మన రైట్ హ్యాండ్కి ఏమంటారు మిడిల్లోకి కట్టాలన్నమాట. మన షోల్డర్కి కరెక్ట్గా ఉండాలి. షోల్డర్ లైన్ దగ్గర నుంచి మనం కట్టామంటే సరిపోతుంది. సో ఫస్ట్ అక్కడి నుంచి మనం ఒక రౌండ్ తిప్పుతాం కదా, అక్కడికి తీసేసుకోవాలి. ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ మనము చెక్ చేసుకోవాలన్నమాట ఎంత పడుతుంది అనేసి. అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ వదులుకొని పిన్ పెట్టుకోవాలి. కరెక్ట్గా అక్కడికి పెట్టుకున్నామంటే మళ్ళీ మనము టైట్ అయిపోతుంది అనమాట, ఫ్రీగా ఉండదు. సో అందుకనేసి కొంచెం వదిలిపెట్టేసి ఒక జానడ్ అనుకుంటా, జానడ్ వదిలేసేసి పిన్ పెట్టేసుకోవాలి. లేదంటే ఒక 5 ఫింగర్స్ అనుకోండి, 5 ఫింగర్స్ వదిలేసి పిన్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. ఇది శారీ కట్టుకోవడం చేత కాదు, సింగిల్గా కట్టుకోలేము మేము ఒకరి హెల్ప్ లేకుండా అనే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. సో నేను అక్కడ ఒక పిన్ పెట్టేశాను. పిన్ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మనము పైట దగ్గరికి వెళ్ళాలన్నమాట, పైట కుచ్చుల దగ్గరికి. సో అవి పెట్టుకోవాలి. పైట కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అంటే, మనము ఫాల్స్ ఉంటుంది కదండి, ఫాల్స్ సైడ్ నుంచి మనము ఆపోజిట్గా కుచ్చులు వేస్తూ రావాలి, ప్లీట్స్ వేస్తూ రావాలన్నమాట. ఫస్ట్ ప్లీట్ పెద్దది వేయాలి. సో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఫస్ట్ ప్లీట్ పెద్దగా తీసుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్కి వస్తుంది అది. మిగతా ప్లీట్స్ ఆ ప్లీట్ కన్నా కొంచెం ఒక 2 ఫింగర్స్ అలా చిన్నవి తీసుకోవాలి. అలా నెక్స్ట్ ప్లేట్స్ అన్నీ ఒక లెవెల్లో ఉండాలి. ఫస్ట్ ప్లేట్ మాత్రం కొంచెం పెద్దగా ఉండాలి. ఇక్కడ నేను కంప్లీట్గా మీకు వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు కొంచెం అటు ఇటుగా వచ్చింది. సో అందుకనేసి నేను మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొంచెం చిన్నగా వేద్దాము అని చెప్పేసి, అక్కడ పెద్దగా వచ్చినట్టు అనిపించింది. నేను అలా పెద్దగా వేయను, అలానే చిన్నగా కూడా వేయను అనమాట. నేను 6 ప్లేట్స్ వేసుకుంటాను. అందాక 5 వచ్చాయని చెప్పేసి మళ్ళీ తీసాను, 6 వచ్చేలాగా వేసుకుందామని చెప్పేసి. మ్యాక్సిమం అంటే మనము శారీ ఫోల్డింగ్, ప్లీటింగ్, మామూలు ఐరనింగ్ అవన్నీ చేసుకునే పార్ట్ అయితే మనము 8 అలా కూడా ప్లీట్స్ వేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఐరనింగ్ అవన్నీ ఏం చేసుకోవట్లేదు కదా, సో అంత నీట్గా రాదనమాట. 6 ఈజ్ ఎనఫ్ అనమాట. 6 or 5 మన పర్సనాలిటీని బట్టి మన ఇష్టము. 6 or 5 అయితే నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా. సో నేనైతే 6 వేసుకుంటాను. ఇంకా కొన్నింటికి డిపెండ్స్ ఆన్ శారీని బట్టి 5 కూడా వేసుకుంటాను అనమాట. ఇక్కడైతే 6 వేసాను నేను. ఇలా మనం హ్యాండ్స్తోనే ఇలా అనేసామంటే కనుక మనకి సెట్ అయిపోతుంది. లేదు మాకు ఇలా చేసుకోవడానికి రావట్లేదు అంటే కనుక మన డోర్ ఉంటుంది కదా, ఆ డోర్కి పెట్టేసుకొని చేసుకోవచ్చు. డోర్కి కొంచెం అటుపక్కగా వేసేసి ఆ పైటని క్లోజ్ చేసేసి ఇంకా 1 by 1 ప్లేట్ని అరేంజ్ చేసుకుంటూ రావచ్చు అనమాట, బాగా నీట్గా. అలా చేసుకోవడం కూడా ఒక మెథడే, ఈజీగా ఉంటుంది. చాలా నీట్గా ఐరన్ చేసినట్టుగానే చేసేసుకోవచ్చు, అంత నీట్గా వచ్చేస్తుంది అలా చేసుకుంటే కనుక. ఇది ఏమి ఇబ్బంది లేదు ఈ శారీతో అని చెప్పేసి నేను నార్మల్గా నా హ్యాండ్తోనే చేస్తున్నాను. చూడండి మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసేయచ్చు. ఎవరికి అన్నీ ఫస్ట్లోనే వచ్చేవి కదా, నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా అన్నీ వస్తాయి. సో ట్రై చేయండి తప్పకుండా, ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఒక ప్లేట్ కూడా బయటికి రాలేదనమాట ఎందుకంటే ఫస్ట్ ప్లేట్ కొంచెం పెద్దగా పెట్టుకున్నాము, మిగిలిన ప్లేట్స్ కొంచెం చిన్నగా పెట్టుకున్నాం కాబట్టి.
అక్కడ దగ్గర అంటే మనము స్టార్టింగ్లో మాత్రం ఒక పిన్స్ కొన్ని ఎక్కువ పెట్టుకోండి, అంటే 4 పిన్స్ దాకా పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే నేనైతే 3 పిన్స్ పెట్టాను అనమాట. షోల్డర్ పిన్తో కలిపి 3 పిన్సే పెట్టేశాను. ఎండింగ్ ఒక పిన్ను, మిడిల్లో ఒక పిన్ను, షోల్డర్ మీద ఒక పిన్ వచ్చేలాగా సెట్ చేసి పెట్టాను అనమాట. అక్కడ ఒక పిన్ పెడుతున్నాను. మీరు చూసినట్లయితే మనం అన్నీ అరేంజ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా కట్టుకోవచ్చండి. మనం ముందుగానే అన్నీ సెట్ చేసేసుకున్నామంటే వితిన్ 5 మినిట్స్ లోపే మనం శారీ డ్రేప్ చేసేసుకోవచ్చు. వితౌట్ ఎనీ అదర్ హెల్ప్స్ హ్యాపీగా కట్టేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఇంకో పిన్ కూడా సెట్ చేసేసాను. ఇంకా నేను షోల్డర్ మీదకి వేసేసుకొని మిగిలింది అంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, మన హైట్కి తగ్గట్టుగా మనము శారీని కట్టుకుంటాం కదా, పొడవు ఎంత పెట్టుకోవాలనేది చూసుకుంటాం కదా. ఇక్కడ నేను షోల్డర్ మీద వేసుకొని అది చెక్ చేసుకుంటున్నాను. ప్లీట్స్ అన్నీ ఆర్డర్లో పెట్టుకొని ఎంత పొడవు కావాలి అనేది. మోకాలు కన్నా పైకి కట్టుకున్నా, పైకి బయట కొంగు పెట్టుకున్నా బాగుండదు, అంతకంటే కంప్లీట్గా కిందికి పెట్టేసుకున్నా బాగుండదు అనమాట. మోకాలకి ఈ మెడనికి మిడిల్లో దానికంటే కొంచెం పైకి ఉండాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. లేదంటే కనుక అలా పైకి పెట్టుకున్నా బాగుండదు, అలా అని కిందికి పెట్టుకున్నా బాగుండదు. కిందికి పెట్టుకున్నామంటే మనం నడిచేటప్పుడు మన కాళ్ళకే తగులుతుంది అనమాట మన బయట. అలానే పైకి పెట్టుకున్నా కూడా చాలా బాగుండదు అనమాట చూడడానికి. సో ఇక్కడ చూడండి, నేను సెట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ ఆ 6 ప్లేట్స్ని ఆర్డర్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి. వెనకాలకి మనం చూసుకున్నామంటే మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం కట్టుకోవడం అలవాటు అయ్యిందంటే కనుక మనకు అర్థమైపోతుంది ఎంత పొడవు పెట్టుకోవాలి కరెక్ట్గా అనేది. కరెక్ట్గా మోకాలికి కన్నా కొంచెం కిందికి పెట్టుకోవాలి. మోకాలికి పైకి పెట్టుకున్నామంటే అసలు బాగుండదు చూడడానికి. అలా అని కంప్లీట్గా కిందికి పెట్టుకున్నా కూడా అసలు బాగుండదు అనమాట, మన కళ్ళకి మనకే తగులుతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిద్దామంటే నాకు ఆ లెంత్ సరిపోలేదు, సో అందుకనే నేను చూపించలేదు. నేను కట్టుకున్న తర్వాత మీకు ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, అది మీకు అర్థమవుతుంది చూస్తే. సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నిందనమాట. బయట వెహికల్స్ వెళ్తూ ఉంటాయి నాకు, అందుకనేసి నేను ఇంకా ఆడియో మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను దీనికి. ఇంకా షోల్డర్ మీద కరెక్ట్గా మళ్ళీ అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. నేను మొత్తం ఓన్లీ 3 పిన్స్ మాత్రమే పెట్టేశాను. బిగినర్స్ అయితే ఒక 4 లేదా 5 పిన్స్, మాకు రాదు కరెక్ట్గా కూర్చోవాలి అంటే, మాకు రాదు అన్నప్పుడు ఒక 5 పిన్స్ పెట్టుకున్నారంటే బయటకి సరిపోతుంది. నన్ను అడిగితే 5 కూడా అవసరం లేదు, 4 ఈజ్ ఎనఫ్, లేదా 3 అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇంకా అక్కడ ఒక పిన్ పెట్టేసుకున్నామంటే అక్కడికి సరిపోతుంది. ఇంకా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా కుచ్చులు ఎలా వేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా ఏ ప్లీట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు, చూస్తున్నారు కదా మీరు, కంప్లీట్గా వీడియోలో బాగా కనిపిస్తుంది చూడండి. ఒక్క ప్లీట్ కూడా ఎక్కడా బయటికి రాలేదు, ఎందుకంటే ఫస్ట్ ప్లీట్ పెద్దగా వేసుకున్నాము, మిగిలిన ప్లీట్స్ లోపలివి చిన్నగా వేసుకున్నాం కాబట్టి. మీరు నార్మల్ శారీ అయినా సరే, ఇట్లా ఏదైనా పట్టు శారీస్, ఏదైనా ఫ్యాన్సీ శారీస్ అయినా సరే ఫస్ట్ ప్లీట్ పెద్దగా వేసుకొని మిగిలిన ప్లీట్స్ చిన్నగా వేసుకున్నామంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా వచ్చేసి కింద కుచ్చులో వచ్చేసి మనము పిన్ పెట్టుకున్నాం కదా ముందు, మనము ఆ పిన్ దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట. పిన్ దగ్గర నుంచి మనం కుచ్చులు వేసుకుంటూ రావాలి. ఇందాక ఫస్ట్ ఒక పిన్ పెట్టాను, చూపించాను వీడియోలో, మీకు గుర్తుందా? అక్కడ ఒక పిన్ ఉంటుంది కదా, చూపిస్తున్నాను చూడండి వీడియోలో మీకు క్లియర్గా. అక్కడ ఒక పిన్ ఉంది చూడండి, కనిపిస్తోంది. ఆ పిన్ దగ్గర నుంచి మనం ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఈ ప్లీట్స్ అనేది మీరు భాషా స్టైల్లో అయినా పెట్టుకోవచ్చు, ఫింగర్స్ చూపిస్తారు కదా భాషా మూవీలో, అట్లా అయినా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మన బొటన్ వేలు, చూపుడు వేలు అండ్ లిటిల్ ఫింగర్, ఈ 3 యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఆ 3 యూస్ చేసుకుని పెట్టుకుంటాను. మీకు ఇక్కడ చాలా క్లియర్గా చూపించాను ఎలా అనేది కూడా. ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా ఒకటి పెద్దగా, ఫస్ట్ ప్లీట్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, మళ్ళీ మిగిలిన ప్లీట్స్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. అండ్ అన్నీ ఒకేసారి దుబ్బగా అంటే ఏమంటారు, ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే ఏమవుతుందంటే చాలా లావుగా వచ్చేస్తాయి కుచ్చులు. అప్పుడు మనం కట్టుకున్నప్పుడు, మనం లోపలికి దోపేసినప్పుడు ఇంకా బెల్లి అంతా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. బెల్లి లేని వాళ్ళకు కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అలా కాకుండా ఒక ప్లీట్ తర్వాత ఒక ప్లీట్ స్టెప్ వైజ్ లాగా పెట్టుకున్నామంటే కనుక
నీట్గా అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనము ప్లీట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను మ్యాక్సిమం 5 to 6 ప్లీట్స్ వస్తాయి నాకైతే, నేను వేసే నా ఫింగర్స్ బేస్ చేసుకొని. సో నేను ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను చూడండి, అన్ని ఆర్డర్లో మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటి మనం పెట్టేటప్పుడు ఒకటి పైకి కిందికి అలా అవుతాయి కదా, సో అందుకని చెప్పేసి ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాను. మళ్ళీ నేనైతే చాలా నిదానంగా చూపించానండి మీకు. మీరు కనుక 1కి 2 సార్లు వీడియో చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా కట్టుకోవాలి అనేది, ఎలా ప్లీట్స్ సెట్ చేసుకోవాలి అనేది. ఒక్కసారిగా అర్థం కాలేదు అని అనుకోకండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఎందుకంటే ఎప్పుడు కట్టని వాళ్ళకి ఒక్కసారిగా చూడంగానే అర్థమైపోదు, ఇంకొకసారి చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట మనము. పిన్ పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా మిగిలిన అంతా రో అంతా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఐరనింగ్ యూస్ చేయట్లేదు, వితౌట్ ఐరనింగే చూపిస్తున్నాను. అంటే బేసిక్గా ఇంట్లో టైం ఉండదు, నెక్స్ట్ డే హడావిడిగా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. నేనేమి ఏమంటారు ఐరనింగ్ చేసి ఇది బాక్స్ ఫోల్డింగ్ కాదు అది ఇది అని అనుకోకండి. జస్ట్ బేసిక్గా ఇంట్లో త్వరగా వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా అకేషన్స్కి ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, లేట్ అవుతుంది రెడీ అవ్వడానికి అలా అనుకున్న వాళ్ళ కోసం బిఫోర్ డే ప్రీ ప్లాన్డ్గా ఎలా చేసుకోవాలి అనే దానికి నేను చేశాను ఈ వీడియో. నాకు కూడా చిన్న బాబు ఉన్నాడు కదా, సో అందుకనేసి నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్తే చూస్తున్నారు కదా, నేను అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టలేదు, ఒకదాని వెనకాల ఒకటి పెడుతూ వచ్చాను. ఇంకా అక్కడ బెల్లి లేని వాళ్ళకు కూడా బెల్లి కనిపెడుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. అదే అలా పెట్టుకున్నామంటే కనుక మనకు బెల్లి ఉన్న బెల్లి సరిపోదు అన్నట్టు, ఇంకా బెల్లి కనపడుతుంది అనమాట అన్నీ ఒకే దాని మీద పెట్టుకున్నామంటే. సో అలా లేకుండా ఒకదాని వెనకాల ఒకటి పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇంకా అక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను నేను. ఇంకా నేనైతే ఏ ఐరనింగ్ చేయకోకుండానే జస్ట్ అలానే శారీని పైకి పట్టుకొనేసి, అవి ఆల్రెడీ ప్లీట్స్ పడి ఉంటాయి కదా ఒక్కొక్కటి రో, ఆ రోలోనే వాటిని మడత పెడుతున్నాను. నేనైతే అలానే పెట్టేసుకుంటాను రెగ్యులర్గా కూడా, నేనేం అంత ఫ్రీక్వెంట్గా ఐరనింగ్ అలా కూడా ఏం యూస్ చేయను. సో నేను ఇలానే పెట్టేసుకుంటాను ప్లీట్స్. మీకు ఇలా పెట్టుకోవడం రాదు అంటే కనుక కింద పెట్టేసి కిందనే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నా దగ్గర టేబుల్ అవి లేవు, సో అందుకనేసి నేను పైనే అట్లే నిలబెట్టుకొని ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొనేసేసామంటే ఇంకా శారీ అంతా రెడీ అయిపోయినట్టే అనమాట, ఇంకేం బ్యాలెన్స్ ఏం లేదు. అక్కడ ఒక్కసేపు మాత్రం కొంచెం టైం పడుతుంది అక్కడ ఫోల్డ్ అవ్వడానికి. ఒకటికి 4 సార్లు అన్నామంటే కనుక అవి కరెక్ట్గా కూర్చునేస్తాయి. ఇంకా మనకు ఇష్టమైతే అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏం అవసరం లేదు. నేను ఫస్ట్ అయితే పిన్ పెట్టాను, కానీ తర్వాత తీసేసాను. నేను అది వీడియోలో పెట్టానో పెట్టలేదో గుర్తులేదు నాకు, తీసేసాను నేను తర్వాత. ఫస్ట్ అయితే పెట్టేశాను నేను, తర్వాత ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం తీసేసానండి నేను. అందుకనేసి మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. కాసేపు ఉంచాను ఎందుకంటే అవి అణిగి ఉండడానికి. మళ్ళీ అది అలానే కంటిన్యూగా ఉంచామంటే శారీ కంప్లీట్గా అణిగిపోతుంది అనమాట. అలా అణిగిపోయినప్పుడు ఏమవుతుందంటే శారీ లుక్ ఉండదు, శారీ అలా విచ్చుకొని ఉంటేనే బాగుంటుంది, అలా అణిగిపోయి ఉంటే అంత లుక్ ఉండదు అనమాట. ఇంకా చూడండి, నేను ఆల్రెడీ చూపించాను కదా ఎలా, అక్కడ ఒక పిన్ చూపించాను, కరెక్ట్గా అక్కడికే కుచ్చులు వచ్చేసాయి. ఇంకొక ప్లీట్ కూడా వస్తుంది, నేను అక్కడ చూపించాను, యాడ్ చేసేసాను. ఇంకా మళ్ళీ బయట వేసేసుకొని చూపిస్తున్నాను. నేను జస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇంతే శారీ కట్టుకోవడం అన్నట్టుగా చూపిస్తున్నాను అంతే. నేను కంప్లీట్గా నేను కట్టుకున్నప్పుడు వీడియో తీసి కూడా నేను యాడ్ చేస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా ఎలా ఉంటుంది అనేది, అందుకనేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను. చూడండి ఎంత నీట్గా ఉందో, పైన షోల్డర్ దగ్గర అంతా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టేసుకున్నామంటే కనుక ఇంకా ఐరనింగ్ కూడా అవసరం లేదు, నీట్గా ఉంటుంది, నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఇంకా కింద పెట్టేసి ఎట్లా ఫోల్డ్ చేయాలనేది చూపిస్తాను నేను మీకు. ఇలా కింద పరిచేసేసుకోవాలి. కింద పరిచేసుకొని మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, అవి మిడిల్లో ఉండాలన్నమాట. తర్వాత ఇట్లా బయట కట్టు చెరుగు ఉంటుంది కదా, కట్టు చెరుగు పైన ఉండేలాగా దాని కింద 2 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మన బయట కొంగు ఉంటుంది కదా, దాన్ని ఇలా ఫ్రంట్కి తీసుకోవాలి.
ఫ్రంట్కి తీసుకున్నప్పుడు మీరు అనుకోవచ్చు అంత మడతలు వచ్చేస్తాయి కదా ఎట్లా ఏంటి అనేసి. మనమేమి అంత గట్టిగా ప్రెస్ చేసి పెట్టం కదండి. సో మడతలంతా ఏమీ ఎక్కువ మడతలు అంతా వచ్చేసి అంత గలీజ్గా అయితే ఏమి ఉండదు, నీట్గానే ఉంటుంది. ట్రస్ట్ మీ. మీరు నేను కట్టుకున్న తర్వాత వీడియో చూస్తారు కదా, నేను ఫోల్డ్ చేసి అలానే పెట్టేశాను. నేను 2 days బిఫోరే శారీ ప్రీప్లీటింగ్ చేసి పెట్టేసుకున్నాను. కానీ నేను కట్టుకున్నప్పుడు ఎటువంటి మడతలు కానీ ఏమీ కానీ లేదనమాట. ఇలా అటు సైడు ఇటు సైడు మడత పెట్టేసుకోవాలి. అక్కడ మళ్ళీ ఫోల్డ్ అవుతుందని చెప్పి మళ్ళీ కొంచెం బ్యాక్ తీసాను. కొంచెం నిదానంగా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు మాత్రం. అంత త్వరగా ఏది రాదు కదా, ట్రై చేస్తూ ఉంటే మనం ప్రయత్నిస్తూ ఉంటేనే మనం ఎందులో అయినా సక్సెస్ అవుతాము. సో అలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసుకోగానే ఇంకా ఉంటుంది కదా, పైట ఉంటుంది కదా, పైటని ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట. రౌండ్గా తిప్పేసేసి లోపలికి దోపేయడమే అనమాట. లేదంటే మీరు లోపలికి ఇలా ఫోల్డ్ చేయము, నాకు ఇష్టం లేదు అంటే మళ్ళీ దానిపైన పిన్ పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టము. లోపలికి దోపేసుకున్నా ఉంటుంది, లేదా పిన్ పెట్టుకున్నా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, లేదా అక్కడ నేను లోపలికి దోపుతున్నాను కదా, అలా లోపలికి దోపుకోకుండా మీరు దానిపైకే పెట్టేసి పిన్ పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే పిన్ అవసరం లేదనిపించింది నాకు, అలానే పెట్టేసుకున్నాను. మీరు ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇట్లా మొత్తం ప్రీప్లీటింగ్ చేసేసుకొని డైరెక్ట్గా ఇలానే బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి కంప్లీట్గా ఎలా ప్రీప్లీటింగ్ చేసేసాను. తర్వాత నేను 2 days తర్వాత కట్టుకున్నాను నేను ఇది. సో నేను చెప్పాను కదా నేను కింద పిన్ తీసేసాను అని చెప్పేసి, సో అందుకే అలా విచ్చుకొని ఉన్నాయన్నమాట కింద ప్లేట్స్. నేను కంప్లీట్గా నా పైట కొంగు కూడా కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్. నేను అక్కడి వరకే పెట్టుకుంటాను రెగ్యులర్గా కూడా. అప్పుడు అలా అయితేనే నీట్గా ఉంటుంది అనమాట, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేనా, బాయ్ బాయ్.